శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 25 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి రాత్రి 10:54 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11:55 వరకు ఉంది. మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఇది కార్యలాభాన్ని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళితే మీ పనులు విజయవంతమవుతాయి. మంగళవారం అయినప్పటికీ మానస యోగం వల్ల మీ పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృశ్చికంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటము, అమ్మటం వీటికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయడానికి ఈరోజు బలం ఉంది. కానీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు మంగళవారం చేయకూడదు. వాటికి సంబంధించిన చర్చలకు బలం ఉంది. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా బలం అనుకూలంగా ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా కుజుడి స్వక్షేత్ర స్థితి యోగిస్తుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృశ్చికంలో కుజుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి, తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు 12 రాశుల వాళ్ళకి బలం అద్భుతంగా ఉంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అన్నప్రాసన, నామకరణం, సీమంతం అలాంటి కార్యక్రమాలు చేయడానికి ఉత్తరాషాఢ అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోర్సులకి, పై చదువుల కోచింగులు తీసుకోవడానికి ఉత్తరాషాఢ అనుకూలిస్తుంది. అలాగే ప్రధానంగా ఈరోజు భూములు, గృహాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన చర్చలు చేయడానికి, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన చర్చలు చేయడానికి కూడా ఉత్తరాషాఢ అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో సామాన్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు లేకపోయినా సామాన్యంగా ఎంతో కొంత వ్యాపారంలో లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. అలాగే శత్రువుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శత్రువుల విషయంలో మేషరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. వ్యాపారం తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహలాభం ఉంది. అంటే ఇంటికి సంబంధించి ఏ పనులు చేసుకున్నా అవి విజయవంతం అవుతాయి. ఇల్లు కొనుక్కోవటం కానీ, కట్టుకోవటం కానీ వీటికి సంబంధించి ఏ ప్రయత్నాలు చేసినా అవి విజయవంతం అవుతాయి. అలాగే ఈరోజు సామాన్యమైన ధనలాభం మిథున రాశి వాళ్ళకు ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే చెడ్డవారిని కలుసుకుంటారు. ఆ చెడ్డవాళ్ళ వల్ల సమస్యలు ఉంటాయి. దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. శ్రమ పెరుగుతుంది. ఆ శ్రమ పెరిగినప్పటికీ దాన్ని తట్టుకొని ముందడుగు వేస్తే మంచి విజయాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. నీచులతో, దుర్మార్గులతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. చెడ్డవాళ్ళకి సాధ్యమైనంత దూరంగా ఉంటే ఈరోజు సింహరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనవృద్ధి యోగం కనిపిస్తోంది. ధనపరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే గౌరవానికి భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని విషయాల్లో వ్యతిరేకతలు పొందే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యతిరేకతలు వచ్చినప్పటికీ మీ సమయస్ఫూర్తితో, మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకొని విజయం వైపు అడుగులు వేయగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చంచలత్వం ఉంటుంది. చంచలమైన బుద్ధిని మీ అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు పొందడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు కీలకమైన నిర్ణయం తీసుకొని సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసి వృశ్చిక రాశి వాళ్ళు మంచి విజయాలు అందుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి.
ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రుల సమాగమం ఏర్పడుతుంది. అంటే బంధువులను మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆదాయ మార్గాలు ధనుస్సు రాశి వాళ్ళకి పెరుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధువులకు సంబంధించిన ఆరోగ్యపరమైన వార్త మనసును కలిచివేస్తుంది. సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సంతానంతో విద్యా సంబంధమైన ముఖ్యమైన విషయాలు చర్చలు చేస్తారు. ఆ చర్చల పరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రతి పనిలో సంతోషము లాభము చేకూరే సూచనలు కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి బుద్ధి చంచలత్వం ఏర్పడుతుంది. చంచలమైన బుద్ధిని మీ అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఈరోజు మంగళవారం కాబట్టి ఓం రుణ విమోచన అంగారక స్వామినే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం రుణ విమోచన అంగారక స్వామినే నమః 21 సార్లు ఈ మంత్రం చదువుకొని వెళితే అంగారకుడి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించడానికి అనుకూలిస్తుంది. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కుజహోర మంచిది. సర్జరీలు చేయించుకోవటానికి, కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి కూడా కుజహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు ప్రధానంగా మంగళవారం కాబట్టి ఎదుటి వాళ్లతో ఎలాంటి గొడవలు లేకుండా ఉండటానికి, అనుకూల ఫలితాలు పొందటానికి స్నానం చేసే నీటిలో ద్వాదశి రాశుల వాళ్ళు నల్ల నువ్వులు కొద్దిగా ఉసిరిక పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసి పని మీద బయటికి వెళితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు ప్రధానంగా అంగారకుడి అనుగ్రహం వల్ల 12 రాశుల వాళ్ళు అద్భుతమైన కార్యసిద్ధి పొందాలంటే స్నానం చేసిన తర్వాత మీ గృహంలో దక్షిణం వైపు ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించి వెళ్ళాలి. దీన్ని కుజదీపం అంటారు. ఈ కుజదీపం వెలిగించి వెళ్ళినట్లయితే ఈరోజు కోర్టుపరమైన వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. అప్పుల సమస్యల నుంచి బయటపడే విధంగా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాల నుంచి బయటపడటానికి కూడా ఈ కుజధూపం విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించడం ద్వారా కూడా ద్వాదశి రాశుల వాళ్ళు అంగారకుణ్ణి ప్రసన్నం చేసుకుని అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశి రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.